కోవిడ్ వ్యాప్తి వేగంగా ఉన్నా తీవ్రత అంతగా ఉండదని చెప్తున్నారు వైద్యులు. ఒమిక్రాన్ వేరియంట్ల ప్రభావం చాలా తక్కువగా ఉందంటున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవటం, చేతులు శానిటైజ్ చేసుకోవటం అవసరమని సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. కోవిడ్ వ్యాప్తిపై మనతో మాట్లాడడానికి ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వస్తున్న వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి భయపడాల్సిన అవసరం అయితే లేదు. చాలా మైల్డ్ వేరియంట్స్ లాగానే కనిపిస్తున్నాయి. క్లినికల్ సైన్స్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. ఎందుకంటే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ మనం చూసుకుంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ దాని సివియారిటీ మాత్రం మైల్డ్గా ఉంది. ఆ ఒమిక్రాన్ వైరస్కు సంబంధించిన ఈ సబ్లీనియేజెస్ అవి మాత్రమే ఇవి. సో ఇప్పటివరకు మనకంటే WHO తరపున అందిన సమాచారం ప్రకారం కానివ్వండి, లేకపోతే మన నేషనల్ మెడికల్ దీని నుంచి కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం మనకు అందించిన దీన్ని బట్టి కూడా చూస్తే ఇవన్నీ కూడా మైల్డ్ వేరియంట్స్ అవి. కాకపోతే అప్రమత్తంగా ఉండటం అయితే చాలా అవసరం. సార్, కొన్ని రాష్ట్రాల్లో మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి, మహారాష్ట్రలో 2 చనిపోయిన పరిస్థితి ఉంది, దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అంటే యూజువల్గా అవన్నీ కోమార్బిడిటీస్ వల్ల అట్లా అవుతుంది, కానీ ఈ కోవిడ్ వల్ల చనిపోవటం అయితే అయి ఉండకపోవచ్చు అది. సో ఈ కోవిడ్ అనేది మరణాలు సంభవించేంత సీరియస్గా అయితే లేదు. దాన్ని బట్టి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే వైరస్ మనకి ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కానీ, పెద్దవాళ్ళలో కానీ, ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ, చిన్నపిల్లల్లో కానీ ఏ వైరస్ అయినా కూడా అడ్వర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండి క్రౌడెడ్ ఏరియాస్కి పోవాల్సిన పరిస్థితి వస్తే మనం మాస్క్ పెట్టుకోవటము, తర్వాత హ్యాండ్ హైజీన్ పాటించటము, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళంతటా వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి, వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. సో దట్ మనము ఇట్లా ఈ వైరస్ స్ప్రెడ్ రాకుండా చూసుకోవచ్చు. సార్, చిన్నపిల్లలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? చిన్నపిల్లల వ్యాప్తి వేగంగా ఉండే అవకాశం ఉంటుందా? ఇవి వ్యాప్తి వేగంగానే ఉంటుంది, కానీ సివియారిటీ మైల్డ్గా ఉంది కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉన్నట్టయితే కనిపించట్లేదు. కాబట్టి ఇది మైల్డ్ ఉంటుంది కాబట్టి అందుకని హాస్పిటలైజేషన్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. సో మనం ఇప్పటి వరకు అయితే ప్యానిక్ చెందవలసిన అవసరం లేదు, కానీ మనము ఇంతకుముందు తీసుకున్న జాగ్రత్తలే కోవిడ్కి తీసుకుంటే మనకి స్ప్రెడ్ అనేది కొంచెం ఆపచ్చు. సో ఇది సివియర్గా ఉంటుందనో, లేకపోతే మరణాలు సంభవిస్తాయనో, లేకపోతే హాస్పిటలైజేషన్స్ ఉంటాయనో అంత ఇదైతే ఏమి కనిపించట్లేదు. అయినా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని హాస్పిటల్స్కి కూడా హెచ్చరికలు జారీ చేయటం, అంటే అప్రమత్తంగా ఉండమని, బెడ్స్ వైజ్ కానివ్వండి, మెడిసిన్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే కిట్స్ వైజ్ కానివ్వండి, కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండమని అందరికీ కూడా హింట్ ఇవ్వటం జరిగింది. సో ఈ టెస్ట్ పరికరాలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికన్నా ఆ లక్షణాలు ఉండి ఇట్లా ఉంటే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే దానికి సంబంధించిన పరీక్షలు చేసి దాని వ్యాధి నిర్ధారించి దానికి సంబంధించిన మందులు ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కోవిడ్ వేరియంట్ చూస్తుంటే వ్యాప్తి వేగంగా ఉంటుంది, కానీ అంత ప్రమాదకరం కాదు అని చెప్పి ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.